కాచిగూడ జీహెచ్ఎంసీ గ్రౌండ్లో కనీస సౌకర్యాలు లేవని వాలీబాల్ ప్లేయర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నేషనల్ ఆడి మెడల్స్ సాధించారని తెలిపారు. గత 8 సంవత్సరాల నుండి కోచ్ లేకపోవడంతో ప్లేయర్స్ ఇబ్బంది పడుతున్నామని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ ఇన్ఛార్జి శ్రీనివాస గౌడ్కు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. లేని కోచ్ను ఉన్నట్లుగా సృష్టించి అవకతవకలకు పాల్పడుతున్నారని రంజిత్ రెడ్డి, సురేష్ కుమార్, శ్యామ్ సుందర్, రమణ, శ్రీధర్ తదితరులు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ చొరవ తీసుకొని ఈ ప్లే గ్రౌండ్కి కోచ్ను నియమించాలని కోరారు. మంచిగా కానీ మాకు బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా అయిపోయింది గ్రౌండ్లో. ఎంతోమంది అప్రోచ్ అయినాం, కానీ ఏదున్నా కూడా మేమున్న మా అసోసియేషన్ గ్రూప్లో ఒకటి ఉంటుంది. మేమందరం కలిసి దాన్ని కాపాడుకుంటా దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. కోవిడ్ గత 7-8 ఇయర్స్ నుంచి మాకు ఎవరు కోచెస్ లేరు. టెన్నికాట్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ ప్లేయర్స్ చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళకి కోచింగ్ కోసం అని చెప్పి ఎంతో అప్రోచ్ చేద్దాం లేరు. అవుట్సోర్సింగ్లో ఒక వాలీబాల్ కోచ్ ఉండే, కోవిడ్ తర్వాత ఆయన రావడం ఇక్కడి నుంచి మానేసిండు. ఇంకా ఇప్పటివరకు కోచెస్ ఎవరు లేరు. కానీ మేము కోచ్ కావాలని చెప్పేసి గవర్నమెంట్కి అప్రోచ్ కూడా అయినాము. పెట్టండి అని చెప్పేసి ఒక మంచి మాకు ఉన్న దాంట్లో ఒక మంచి కోచ్ పేరు కూడా అప్రోచ్ అయ్యి మున్సిపల్లో మేము దానికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాకా కావసుకొని ఇక్కడ ఎవరైతే గ్రౌండ్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో ఇంటెన్షన్లీ ఆయన ఇక్కడ రిక్రూట్ కాకుండా ఆపి ఇక్కడ ఇంకోళ్ళు ఆల్రెడీ ఇక్కడ జాబ్ చేస్తున్నారని చెప్పేసి ఫేక్ ఫొటోస్ వాట్సాప్లో పంపించి నేను ఇంకా ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నానని చెప్పేసి పెట్టి అట్లాంటి పనులు చేసుకొని మా దగ్గర కోచ్ రాకుండా ఆపుతున్నారు. దానికి రీజన్ ఏమో అర్థమవుతుంది. ఈవెన్ కమిషనర్ కూడా దాని రిగార్డింగ్ లెటర్ ఇచ్చినాము. ఇన్ఛార్జ్ ఎవరండి? ఇన్ఛార్జ్ మన గౌడ్ సాబ్ అని ఆయన ఇన్ఛార్జ్ వచ్చి శ్రీనివాస్ గౌడ్ గారు అని వచ్చారు. ఆయన కూడా అప్రోచ్ అయ్యి చెప్పాము. ఆయన కూడా చెప్పాము, సార్ ఇట్లా లేదు, నా ఫలానా మంచికి మాకు ఇట్లా కోచ్గా అపాయింట్ చేయండి. మేము అందరం కలిసి అసోసియేషన్ నుంచి లెటర్ ఇచ్చాము. రిప్రజెంటేషన్లో ఆయన పేరు పెట్టి కమిషనర్కి పంపించాము. మీరు జస్ట్ అప్రూవల్ ఇచ్చేస్తే అయిపోతుందని చెప్పి సరే మాకు చెప్పి ఆయన కూడా